హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ధీరజ్, ప్రేమ, నర్మద ముగ్గురు అయితే కారులో వస్తూ ఉంటారు. ఇక ఇల్లు రావడంతో అయితే ధీరజ్, ప్రేమ మళ్ళీ ఇంకొకసారి తిట్టుకుని చీపో చీపో అనుకుంటూ అయితే కారు దిగుతారు. ఇక అప్పుడే వాళ్ళ కోసం ఇంటి బయట అయితే ఎదురు చూస్తూ వేదవతి వాళ్ళ అమ్మ అయితే నుంచుని ఉంటారు. వాళ్ళిద్దరూ అయితే కారులో నుంచి ప్రేమ, ధీరజ్లు రావడం చూసి అమ్మయ్య వీళ్ళు కలిసిపోయారు, వేదవతి వీళ్ళకి ఇప్పుడే దిష్టి తీయాలి, వెళ్ళి దిష్టి తీసుకురా అని అయితే వేదవతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అది చూసి ధీరజ్ అయితే కలిసిపోవడం లేదు, కాకరకాయ లేదు, కోచింగ్ సెంటర్ దగ్గర పడి ఉంది, పోన్లే పాపం అని జాలి వేసి తీసుకుని వచ్చాను అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇక అది చూసి ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇప్పటి వరకు అక్కడెందుకు ఉన్నావే అని ప్రేమ వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే, ఉన్నాను అని చెప్పాడు కదా, ఎందుకు ఉన్నానో కూడా వాడినే అడుగు అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇక తరువాత ప్రేమ, ధీరజ్లు మళ్ళీ అక్కడ తిట్టేసుకుని ఎవరికి వాళ్ళు చీపో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక వేదవతి ఇలా అంటూ ఉంటుంది, వసే గవర్నమెంట్ జాబు ఏం చేస్తున్నావే, వీళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే నువ్వు కాస్త సర్దు పెట్టి వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యాలి కదా అని నర్మదని అంటూ ఉంటుంది. అది విన్న నర్మద అయితే ఆ కోచింగ్ సెంటర్ దగ్గర స్టార్ట్ చేసిన తిట్ల దండకం ఇంటికి వచ్చాక ఆగింది. ఇంకాసేపు తిట్టుకుంటే నా చెవులు పోయుండేవి తెలుసా, నా చెవిలో నుంచి బ్లడ్ కూడా వచ్చింది అని నర్మద అంటూ ఉంటుంది. పోతే పోయాయిలే వెధవ చెవులు అని అయితే వేదవతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని నర్మద షాక్ అయిపోతుంది. అయినా అత్తయ్య, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చాలా ఎక్కువ ఉంది, అందుకే వాళ్ళు అంతలా తిట్టుకుంటున్నారు. నిన్న గుడిలో మనం చెప్పిన మాటలు ప్రేమకి బాగా వంట పట్టాయి, తను ఓ మెట్టు దిగింది, వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసిపోతారు అని నర్మద అయితే వేదవతి వాళ్ళ అమ్మకి అయితే చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.